వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆదేశానుసారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ వెంకటలక్ష్మి మున్సిపల్ మహిళా ఉద్యోగులను మరియు పారిశుద్ధ్య మహిళా కార్మికులను శాలువాతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆర్ఐ అక్షయ్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, సంతోష్, మధులత, దిలీప్, రవీందర్, ముజీబ్, నాయక్, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. Happy Women's Day, right? Ada letal. సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వివిధ రకాల సేవలు అందిస్తున్నటువంటి మహిళా ముఖ్యులందరికీ శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర గురించి మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే వాస్తవంగా మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో మహిళలకు వినలేనటువంటి ఒక అందరినీ కూడా ప్రశంస చేయాల్సిన విషయం. అంతేకాకుండా మా పారిశుద్ధ కార్మికులు కూడా పొద్దున 4:30 టైంలో లేచి ఇంట్లో నుంచి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు ఉన్న ఎవరికొకరికి అప్పచెప్పి అట్లా వస్తారు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చేతులెత్తి మొక్కాల్సిన విషయం. ఎందుకు అంటే ఈ పట్టణానికి సేవ చేయడం కోసం వాళ్ళు పొద్దున 4:30కు చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు ఉంటే మేము ఆఫీస్కి వస్తున్నప్పుడు పిల్లలు వేస్తేనే ఎక్స్పీరియన్స్ వాళ్ళది, మనకున్న ఎక్స్పీరియన్స్ మనది. నేను ఇప్పుడు చదవంగానే నాకు చదువు ఉన్నదేమో, వాళ్ళ జ్ఞానం ఉన్నది, వాళ్ళకు అనుభవం ఉన్నది. ఈ అనుభవంలో ఈ పని చేస్తారు, మీరు ఈ పని చేస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటిది దాని తర్వాత నేను శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నూరుని చేసినప్పుడు నేను లేబర్స్ తోటి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇప్పుడు రత్నాకర్ చెప్పినప్పుడు పొద్దున్న నుండి మనం సాయంత్రం వరకు చేసిన వాళ్ళు ఉంటారు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వాళ్ళు మోరిలా మనం సిల్ట్ తీసేటప్పుడు అమ్మా నువ్వు కనిపించే దేవతవమ్మ, అమ్మా నన్ను కనిపించిన దేవతవమ్మ, అమ్మా నన్ను కనిపించిన దేవతవమ్మ, రక్తమునే ముద్ద చేసి నవమాసాలు మోసి పునర్జన్మనెత్తి నాకు జన్మనిచ్చినావమ్మ, రక్తమునే ముద్ద చేసి నవమాసాలు మోసి పునర్జన్మనెత్తి నాకు